మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. వాయిస్ వినపడుతుందండి? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న మాట, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి శ్వాసమునకు కర్త అయిన ఆ దేవుని వైపు, ఆ యేసు వైపు చూచుచు మనము మన యొక్క జీవితాలలో పందెము రంగమందు ఓపికతో పరిగెత్తాలి అంటుంది. అంటే ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే మనిషి యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, మనిషికి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, యేసు వైపు చూచుచు ఓపికతో మనం పరిగెత్తాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మన జీవితాలను యేసు వైపు చూచుచు మనం నిత్యము ఆయన యందు భయభక్తులు గల వారమై జీవించగలిగిన వారుగా మనం మార్చబడాలి. ఎందుకంటే సులువుగా పెట్టు ప్రతి పాపము మనుష్య జీవితంలో ఏ పరిస్థితికి తీసుకెళ్తుంది? కుటుంబాల్లో పరిస్థితుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ మనిషి యొక్క జీవితంలో సులువుగా పెడుతున్న మనిషికి పాపము ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే, కుటుంబానికి ఒక నాశనకరమైన స్థితిని, కుటుంబాన్ని ఒక శాపగ్రస్తమైన స్థితికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తి, ఆ దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్న వ్యక్తి, కానీ తన జీవితంలో ఒక దినాన జ్ఞాపకం చేసుకుంటే ఒక యుద్ధ సమయం వచ్చింది. మరి యుద్ధ సమయం వచ్చినప్పుడు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అంటే, ఆ యుద్ధానికి సిద్ధమవుతూ ఆయన కూడా ముందుగా ఉండవలసిన వ్యక్తి. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా కొనసాగించబడుతున్న ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో చిన్నగా ఒక సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపమును జయించలేని పరిస్థితి వచ్చింది. అందుకు తన యొక్క జీవితంలో పొందుకున్న పరిమాణం ఏమిటి అంటే, అతడు చేసిన ఆ యొక్క సులువుగా ఆ చిక్కులు పెట్టిన పాపమును చేయించలేని పరిస్థితిలో అతడు తన జీవితంలో ఏ పరిస్థితికి వెళ్ళాడు అంటే, తన యొక్క కుటుంబంలో ముందుగా ఒక బిడ్డ చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏమంటున్నాడంటే, నీవు నీ జీవితంలో ఈ స్థితిలో నడిపించబడ్డావు. నువ్వు అడిగితే నేను ఇచ్చేవాడిని. నువ్వు అడిగితే నేను ఇంకా అనేక మంది యొక్క రాళ్ళను నేను అనుగ్రహించేవాడిని అని చెప్పి దేవుని యొక్క వాక్కులు మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి గుర్తు చేసుకుంటే, అతడు యుద్ధ సమాచారము, ఈ యొక్క యుద్ధాన్ని విన్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవలసిన వ్యక్తి
మరి తన జీవితంలో సులువుగా ఆ చిక్కులు పెట్టే పాపము అంటే అతడు చూడకూడని దృశ్యాన్ని చూసి ఏ పరిస్థితికి వచ్చాడు అంటే ప్రాణాపాయ పరిస్థితిలోనికి తీసుకొచ్చాడు ఆ యొక్క వ్యక్తి. ఇక్కడ అంటున్న మాట, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఆ విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు ఆ పందెము రంగమందు మనం పరిగెత్తుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషికి పరిగెత్తుతూ ఉన్న స్థితి కావాలి. అది లోక సంబంధమైన పరుగు కాదు, అది ఆత్మ సంబంధమైన పరుగు. మనము ఈ పందెమ రంగంలో మనం పరిగెత్తేవారుగా మన జీవితాలు ఉన్నాయి. అయితే ఈ పందెమ రంగమందు మనం పరిగెత్తేవారుగా మన జీవితాలలో ప్రతి పాపమును జయించిన వారిగా మనం మార్చబడాలి. ఆ పాపమును జయిస్తూ ఆ దేవుని వైపు, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు, ఆయన వైపు చూస్తూ ఆయన వైపు మనము కొనసాగించబడిన వారమై యేసు వైపు చూచుచూ మన జీవితాలు కొనసాగించబడాలి. ఆమేన్, హల్లెలూయా. దినం నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నీ చూపు ఏ విధంగా ఉంది, నీ చూపు ఏ వాటి మీద నీ జీవితం నడిపించబడుతుంది. ఈ దావీదు గారి యొక్క జీవితంలో చేసిన చూపు తన జీవితంలో తనకు కలిగిన కుమారుని కోల్పోయాడు. అక్కడ అంటుంది, నీ కుటుంబం వారందరితో సదాకాలం యుద్ధము కలుగుతుంది అని ఒక శాపగ్రస్తమైన మాటను పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క కుటుంబాల్లో ఆ యొక్క తనకు కలిగిన కుమారుల యొక్క జీవితాల్లో కుమార్తెల స్థితిని బట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అతడు చేసిన ఒక పాపము సులువుగా ఆ చిక్కుల యొక్క పాపమును జయించలేని పరిస్థితిలో అతడు దేని వైపు మరచాడంటే అతడు ఒక శాపగ్రస్తమైన పరిస్థితికి తీసుకొచ్చాడు. తనకు కలిగిన కుమారులే తనకు కలిగిన కుమార్తెతో పాపం చేసిన వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. తనకు కలిగిన కుమారుడే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క కుమారుని చంపే స్థితిలోకి వచ్చాడు. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి తనకు కలిగిన కుమారుడే తన జీవితంలో తన యొక్క రాచరికాన్ని తీసుకోవాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దేని వలన ఇది కలుగుతుంది అంటే ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో చేసిన ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించలేని పరిస్థితి. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఏ లోక సంబంధమైన పాపము నీ మీద ఏలుబడి చేస్తుందో, నువ్వు ఏదో తన జీవితంలో ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించలేని పరిస్థితి, నీ యొక్క జీవితంలో కోపం అనే ఆ సులువు చుక్కుగా పెట్టే పాపమును నువ్వు జయించలేని పరిస్థితి ఉన్నదేమో, ఆ కోపమాన్ని మనం తగ్గించుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక్క క్షణము మన జీవితాల్లో మనిషికి ఉన్న విలువను కోల్పోయే పరిస్థితిని తీసుకొస్తుంది. ఒక్క జీవితంలో ఒక్క ఆ పొరపాటు ఆ మనిషికున్న మంచి పేరును తేలగొట్టేస్తుంది. అందుకే అంటుంది కదా, అక్కడ అంటున్నమాట ప్రసంగి గ్రంథంలో అంటుంది, ఏమంటుంది 10వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒక బొక్కవాని యొక్క తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుంది. కొంచెం బుద్ధిహీనత మనిషి తమ జీవితాలలో తన యొక్క జీవితాలలో ఉన్న ఘనతను, తనకున్న ఆ యొక్క ఘనమును ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే ఒక ఘనత కారణమైన వాడికి తనకున్న ఘనత తేలగొట్టేస్తుందంట. తనకున్న నీతిని ఆ యొక్క నీతిని అనుసరించిన నీతి అంతా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాట అది, నీ చూపు ఎలాంటి చూపు ఉంది, నీ యొక్క స్థితి, నువ్వు ఎలా నడిపించబడుతున్నావు, ఆ దేవుని వైపు చూస్తూ నడిపించబడుతున్నావా, ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించగలుగుతున్నావా? నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాను? కోపం అనే
ఆ పాపము, ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపము, లేక లోక సంబంధముగా ధనం అనే మనసు చేత నువ్వు ఆశల చేత ఆ పాపమును జయించలేని పరిస్థితి ఏమో, లేక నీవు అసూయ చేత మనుషులను అసూయగా నీ జీవితం నడిపించబడుతూ నీ స్థితిని బట్టి ద్వేషిస్తున్నావేమో. ఇక్కడ అంటున్నమాట చిన్నగా నీ స్థితిని బట్టి ఒక సులువుగా ఆ చిక్కులు పెట్టే పాపము మనిషి జీవితంలో ఆ స్థితిని తీస్తుంది, ఆ యొక్క పరిస్థితిని తీసుకొస్తుంది. కనుక నీ జీవితంలో ఆ విశ్వాసమును కర్త అయిన దేవుని వైపు కొనసాగించబడుతూ ఆ యేసు వైపు చూచుచు ప్రతి ప్రయాణము మనం కొనసాగించబడాలి. అది నీవు ఏ జీవితాన్ని కలిగి ఉన్నావో, ఏ స్థితిలో నడిపించబడ్డావో, ఏ పాపము నీ మీద ఏలుబడి చేస్తుందో గుర్తు చేసుకో, జీవితాన్ని సరి చేసుకో. ఎందుకంటే ఇది సరి చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అది నీ జీవితంలో ఒక నాశనకరమైన పరిస్థితికి తీసుకెళ్తుంది. జ్ఞాపకం చూసుకుంటే ఈ యొక్క బొయేరు కుమారుడైన బిలాము తన జీవితంలో చక్కని మార్గాన్ని విడిచిపెట్టేశాడంట. తెల్లని మార్గాన్ని విడిచిపెట్టేశాడంట. దేనికోసం? తన జీవితంలో దేవుని యొక్క సేవకుడిగా పిలువబడుతున్నాడే బొయేరు కుమారుడైన బిలాము తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజల్ని చాలా జాగ్రత్తగా వారి కొరకు ప్రార్థించేవాడుగా అతడు తన జీవితంలో ఆ విధమైన స్థితిలో వారికి మంచి పేరుని తీసుకొచ్చిన వాడుగా కనబడుతున్నాడు. అయితే తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఒక బాలాకు అనే వ్యక్తి వచ్చి ఈ యొక్క ప్రజలను శపించాలి అనే ఆలోచన చేత ఆ వ్యక్తిని నడిపిస్తున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈ బాలాకు ఏం చేస్తున్నాడు? ఈ బాలాకు అంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని ఈ యొక్క వ్యక్తిని పురుకొల్పుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఏం చేశాడు అంటే దుర్నీతి వలన కలిగే బహుమానము ప్రేమించాడంట. ఇతడు దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన దాన్ని బట్టి అక్కడ ఉన్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే త్రోవ తప్పిపోయిరి అంటుంది. అంటే ఇతడు చేసిన దానిని బట్టి ఇతడు చేసిన ఈ యొక్క చిన్న తన జీవితంలో ఆ యొక్క పాపమును అంటే ఆ యొక్క ఆశను చంపుకోలేని పరిస్థితిలో నడిపించబడ్డాడు కదా. ఈ ఆశను చంపుకోలేని పరిస్థితులు నడిపించబడిన పరిస్థితిని బట్టి తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చాడు అంటే తన యొక్క స్థితిని బట్టి తనను సంహరించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే తనకు ప్రాణహాని కలిగే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాణహాని ఎందుకు కలిగే పరిస్థితి వచ్చింది అంటే ఇతడు తన జీవితంలో దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. ఈ బహుమానాన్ని ప్రేమించి తన జీవితంలో తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడంట. చక్కని మార్గాన్ని విడిచిపెట్టాడంట. అతని యొక్క జీవితంలో ఆ మార్గాన్ని విడిచిపెట్టి స్థితిని నడిపించబడ్డాడు కనుక తన జీవితంలో సంహరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తను ఆ యొక్క గాడిద మీద వెళ్తున్న స్థితిని బట్టి అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు సంహరించబడవలసిన వాడు. ఆ గాడిద అతనిని ముందుకి కొనసాగించకుండా ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గాడిద ఏ స్థితిలో ఉన్నదంటే ఆ గోడకి అదుముతుంది. కానీ దాన్ని కొడుతూ ఉన్నాడు. కొడుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే నోరు లేని గాడిద తనకున్న వెర్రితనాన్ని అడ్డగించింది అంట. ఆమేన్, హల్లెలూయా. ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపములను జయించలేని పరిస్థితి ఏమో. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపము మన జీవితాలలో ఏదో అనుకుంటూ ఉండొచ్చు. మన జీవితాల్లో మన చూపు ఏటి వైపు ఉంటుంది? లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలని ఆలోచించేత నడిపించబడుతూ ఆ దేవుని వైపు ఉన్న చూపును విడిచిపెట్టేస్తున్నావేమో. ఇక్కడ అంటున్నమాట పందెము రంగమందు ఓపికతో పరిగెత్తాలి. నీ జీవితంలో ప్రతి పాపమును జయించాలి.
పాపం అంటే ఏదో లోకానుసారమైన పాపము చేస్తే పాపము కాదు, కానీ మనిషి జీవితంలో చేయాల్సిన పనిని, దేవుని వైపు చూడవలసిన మార్గమును విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితియే పాపము. మనిషి జీవితంలో లోక సంబంధమైన వాటిలో సంపాదించుకోవాలని ఆలోచన చేత నడిపించబడుతున్నదే పాపం. మనిషి యొక్క జీవితంలో నడవలసిన మార్గములు నడిపించబడకుండా క్రోపేకేశాలు, దేశాలు, కలహాలు పెట్టుకుంటూ తమ జీవితాలు నడిపించబడటమే పాపము. అందుకే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము చేయించమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎంతగా తన జీవితాన్ని, మార్గాన్ని, తన స్థితిని, తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, ఎంతగా నడిపించబడ్డాడు, ఎంతగా తన యొక్క స్థితిని నడిపించుకున్నాడు గుర్తుగా ఉంటుంది కదా. మరి ఇక్కడ ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో కూడా అదే పరిస్థితి కలిగింది కదా. ప్రతి దినాన ఆ తండ్రి, ఆ దేవుడు అయిన యెహోవా వస్తున్నప్పుడు, ఆ యెహోవా వచ్చినప్పుడు ఏం చేశారు వీరు? ప్రతి చల్లబోటప్పుడు వచ్చి ఆ దేవుని వైపు మళ్ళుతున్న, ఆ దేవునితో చల్లబోటప్పుడు ప్రత్యక్షను మాట్లాడుతున్న పరిస్థితే మరి వీరి జీవితాలలో ఏదో అపవాది ఒక విత్తనం వేసింది, దాని వైపుకు దానిని జయించలేని పరిస్థితి కలిగింది. దీనికి పరిమాణము తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి, తనకు పరిమాణము ఆ యొక్క పరిస్థితిని బట్టి ఒక శాప వచనాలు పొందుకున్న పరిస్థితి. స్త్రీతో నీ ప్రసవ వేదన చేత నువ్వు కందువు అని చెప్పి, పురుషుడితో నీవు నీ యొక్క చెమట రక్తంగా మార్చుకొని నువ్వు నీ జీవితంలో నడిపించబడతావు, తింటావు అని చెప్పి, ఆ ముళ్ళ పొదలో, కచ్చబొదల్లో మనసు వాటిని తింటావని చెప్పే పరిస్థితి వచ్చింది. మరి ఆ సర్పముతో నీవు ఆ యొక్క నేల మీద ప్రాకుతూ నువ్వు నడిపించబడతావు అంటుంది. అంటే ఈ సర్పం అంతకుముందు ఎలా ఉంది అంటే నేల మీద ప్రాకేది కాదనుకుంటాం. దేవుడు తనకు కాళ్ళు ఇచ్చాడు, తనకు చేతులను ఇచ్చి ఉండొచ్చు. తన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క ఆకారం ఒక మనిషి రూపంలో ఉండొచ్చు, కానీ పరిస్థితిని శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్ళింది అది. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించగలుగుతున్నావా, లేక నీ జీవితంలో ఆ పాపములో నీ స్థితిని నడిపించుకుంటూ నీ స్థితిని బట్టి శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్తున్నావా? ఇక్కడ అంటున్న మాట, నువ్వు ఆ యేసు వైపు చూచుచు కొనసాగించబడు, పందెమ రంగం మందు ఓపికతో నడిపించబడు. నీ చూపు ఎలా ఉంది? నువ్వు వేటి వైపు చూస్తున్నావు? నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావు గుర్తు చేసుకో. ఒక మాట గుర్తు చేస్తున్నాను. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. తన జీవితం ఎలాంటిది? అన్యాయంగా పన్నులు వస్తువులు చెల్లిస్తూ వస్తువులు ఆ యొక్క వ్యక్తి తీసుకుంటూ ఉంటున్న వ్యక్తి వ్యక్తి. మరి ఇతని వైపు ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రభువైన యేసు గురించి తెలుసుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటూ ఈయన ఎవరో అని చూడాలని ఆలోచన చేత నడిపించబడుతూ ఆయనను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ యొక్క జక్కయ్య. ఈ జక్కయ్య చూపు ఏ చూపు అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చూపును చూస్తున్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభు వైపున యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నాడు కనుక తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ యొక్క వ్యక్తి చూడాలని ఆశపడుతున్నాడు, కానీ పొట్టివాడైనందువలన ఆ ప్రభువైన యేసుక్రీస్తు కనబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక త్రోవను వస్తున్నాడని గ్రహించి ఒక మేడి చెట్టు కింద, ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి అతడు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్న వాడిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. జక్కయ్య, కిందికి దిగిరా, నేను నీ ఇంట నిండా నీ ఇంట ఉండవలసి ఉండది అని చెబుతున్నాడు. అప్పుడు అతనితో మాట్లాడుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క స్థితిని గుర్తు చేస్తున్నాడు. అతని జీవితాన్ని అక్కడ అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ విధంగా పిలుస్తున్నాడు. ఆ పిలుస్తున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతన్ని ప్రభువైన యేసుక్రీస్తుని ఇంటి వద్దకు సంతోషంతో చేర్చుకున్నాడంట.
ఈ సంతోషంతో చేర్చుకున్న ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అతనికి ఏం బోధించలా, కానీ అతని జీవితంలో తను కలిగిన పొరపాటు కనపడుతుంది. ఎందుకు ఈ పొరపాటు కనబడుతుంది అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచినప్పుడు తనకు కలిగిన సులువుగా చిక్కులు పెట్టిన ఏ పాపము అతనిలో ఏలుబడి చేస్తుందో అతను గ్రహించాడు. అతను గ్రహించినది తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, జక్కయ్య నిలుబడి, అయ్యా నేను ఎవని యొద్ద అన్యాయముగా నేను సంపాదించుకొని తెచ్చుకున్నానో వానికి 4 అంతలు చెల్లిస్తానయ్యా అంటున్నాడు. అతని జీవితంలో ఎందుకు ఈ మాట అన్నాడు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు అతనికి ఏం బోధించలా, కానీ అక్కడ తన జీవితంలో తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ తను నడిపించబడ్డాడు. తనకున్న ఆ సులువుగా చిక్కులు పెట్టిన ఆ పాపమును తన జీవితంలో వెల్లడి చేసుకున్నాడు. అక్కడ అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో తెలియదు, కానీ యేసు వైపు చూసి మరలా తన జీవితాన్ని గుర్తు చేసుకుంటే గొప్ప మార్పు కలగబడింది. నీ జీవితంలో ఈ స్థితిని బట్టి జక్కయ్య వలె మన జీవితాన్ని మార్చుకుందాం. ఆ జక్కయ్య వలె మన చూపును మనం తీసుకుందాం. ఆ ప్రియమైన యేసుక్రీస్తు వైపు చూద్దాం. ప్రతి విషయంలో జయించగలిగిన శక్తిని ఇస్తాడు. ప్రతి విషయంలో మన జీవితాలలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూచుచూ కొనసాగించబడితే ప్రతి పాపములు జయించుటకు ఆయన శక్తినిస్తాడు. నీ జీవితంలో లోక సంబంధమైన పాపములు మనుషుల యొక్క జీవితాల్లో మనిషిని పతనానికి తీసుకెళ్తుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో ఒక కుమారుడుగా, ఒక దాసిగా, అంటే తన పోలిక, మనుషుని పోలికగా పుట్టి తన జీవితాన్ని అంతగా అప్పగించుకున్నది ఎందుకు అంటే మనిషి జీవితంలో ఈ పాపాన్ని తన జీవితాల్లో ఈ పాపము నుంచి విడిపించలేని పరిస్థితి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు ఒక మానవుడిగా వచ్చి ప్రతి మనిషికి ఒక చూపును, ప్రతి మనిషికి ఒక మాదిరిని చూపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన చూపు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మాదిరి ఆయన వైపు చూచుచు మనం ప్రతిగా సులువుగా చుక్కులు పెట్టు ప్రతి పాపమును జయించుదుముగాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుల నీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి, మీ యొక్క ప్రణాళికలు, మీ కృప చేత నా తండ్రి యొక్క ఉదయం మాతో మాట్లాడే మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మా చూపు ఏటి వైపు ఉందో మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నా తండ్రి, మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచి అయ్యా ఈ శ్వాసమునకు కర్త అయినా దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు పందెము రంగమందు ఓపికతో పరిగెత్తమంటను. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా ప్రతి విషయంలో మేము సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపంను జయిస్తూ నీ సన్నిధిలో నీ వైపు మేము మళ్ళీ చేయ కృపను మాకు దయచేయమని అయ్యా. నీ సన్నిధిలో అతన్ని జక్కయ్య వల్ల మా జీవితంలో కూడా ప్రతి ఒక్క పాపములు అన్నిటిని వెల్లడి చేసుకుంటూ మేము మా యొక్క జీవితాలను కొనసాగిస్తూ అయ్యా పందెమ రంగంలో ఆ యొక్క ఓపికతో పరిగెత్తుతూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.